పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇటీవల పునర్విక కథ అందరినీ కదిలించగా ఇప్పుడు అదే పరిస్థితి కర్నూలుకు చెందినటువంటి మరో చిన్నారి జీవితాన్ని తాకింది. 4 ఏళ్ల అశ్వర్ధ్ అనే బాబు అరుదైన డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నాడు. వైద్యులు చెప్పిన ప్రకారం 6 ఏళ్లు వచ్చేలోపు అతడికి ఎలెవిడిస్ అనే ప్రత్యేక ఇంజెక్షన్ ఇవ్వాలి. కానీ ఆ ఒక్క ఇంజెక్షన్ ధరే 26 కోట్ల రూపాయలు. ఇంత భారీ మొత్తాన్ని భరించలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులు తమ బిడ్డను కాపాడాలని దాతలు ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. చిన్నారి ప్రాణం కోసం జరుగుతున్నటువంటి ఈ బ్రతుకు పోరాటం ఇప్పుడు అందరి మనసులను కదిలిస్తోంది. అశ్వర్ధ్ ఇంటి దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. చిన్నతనంలో చాలా మంది పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు చెప్పవచ్చు. మనం చూసుకుంటే పునర్వికకు 16 కోట్ల ఇంజెక్షన్ అవసరమని చెప్పేసి కూడా సోషల్ మీడియా ట్రెండ్ కావడము, దానికి సంబంధించి అమౌంట్ కూడా రెడీ కావడం జరిగిందని చెప్పి అదే వ్యాధితో కూడా పూర్తిగా మనం చూసుకుంటే డిఎండి అనే వ్యాధితోటి కూడా మరొక అబ్బాయి అశ్వర్ధ్ అనే అబ్బాయి కూడా బాధపడుతుందని చెప్పవచ్చు. కర్నూలు నగరానికి చెందినటువంటి అబ్బాయి ఇప్పటికీ 3.5 సంవత్సరం ఆ బాబుకు అయితే 26 కోట్ల విలువైనటువంటి ఒక ఇంజెక్షన్ వేస్తే కనుక అతను బతికేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక కండరాల క్షీణిత వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. అయితే 26 కోట్ల సంబంధించినటువంటి ఆ ఇంజెక్షన్ వేస్తే కనుక ఆ పిల్లోడు చక్కగా నచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంది. అయితే మనతో పాటు తల్లిదండ్రులు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ వ్యాధి డిఎండి వ్యాధి ఉందని ఎప్పుడు గుర్తించారు మేడం? పోయిన సంవత్సరం ఏప్రిల్‌లో గుర్తించామండి బాబుకి. బాబు చిన్నప్పటి నుండి వీక్‌గా ఉండేవాడు కొద్దిగా. అంటే మిగతా పిల్లల్లాగా తొందరగా నడవలేకపోవడం, అదంతా చేయడం వీక్‌గా ఉన్నాడు. ఇంకా లాస్ట్ ఇయర్ కొద్దిగా బ్రీతింగ్ వింటర్ వస్తే బాబుకి కోల్డ్, కాఫ్ ఎక్కువైపోయి ఇబ్బంది పడతా ఉండేవాడు. గురక ఇవి కూడా వచ్చేవి. ఇంకా డాక్టర్‌కి చూయిస్తే అప్పుడు ఈ వీక్‌నెస్ కూడా ఉంది అనంటే కింద కూర్చొని లేవమన్నారు. నార్మల్ ప్లే గ్రౌండ్‌కెళ్ళినప్పుడు ఒకే చోట కూర్చొని ఆడుతున్నాడు. స్లైడ్స్ ఎక్కడం గానీ, మెట్లెక్కడం గానీ, రన్నింగ్, జంపింగ్ ఏం లేవు అబ్బాయికి. నార్మల్‌గా మెన్షన్ చేస్తే చెకప్ అప్పుడు డాక్టర్లు ఒకసారి కింద కూర్చొని లేవమన్నారు. అప్పుడు ఇది బయటపడింది. జెనెటిక్ టెస్ట్ చేసినప్పుడు బాబుకి డీఎండీ అని కన్ఫర్మ్ చేశారు డాక్టర్స్. ఎలా మేడం దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఏముంది? అంటే ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు 26 కోట్ల ఇంజెక్షన్ అంటే మనం చూసుకుంటే పునర్వికన పాపకి 16 కోట్ల ఇంజెక్షన్ అంటేనే చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి. ఈరోజు ఒక 26 కోట్లకు సంబంధించి ఎట్లా మేడం ఫండ్స్ రైజ్ ఎలా చేస్తున్నారు? ఎవరైనా సపోర్ట్ మీకు ఇంతవరకైనా అందిందా? మేము లాస్ట్ ఇయరే ఇది తెలిసిన వెంటనే ఒక 2 మంత్స్‌కి ఎలా సేవ్ జేసుకోవాలి బాబునని చెప్పి క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేశామండి. ఇంపాక్ట్ గురువులో క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేసి కొన్ని మీడియా ఛానెల్స్‌ని అప్రోచ్ అయ్యి బాబుది ఇష్యూ అనేది పబ్లిష్ అయింది. మాకు తెలిసిన వాళ్ళు ఇంకా రిలేటివ్స్ ఈ ఇష్యూ గురించి తెలిసిన వాళ్ళందరూ బానే రెస్పాండ్ అయ్యి ముందుకొచ్చారు. కానీ ఆ అమౌంట్ అనేది బాబు ట్రీట్మెంట్‌కనేది ఇంకా సమకూరలేదు మొత్తం అమౌంట్. సార్ చెప్పండి. ఈరోజు ఒక పునర్వికకు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం కానీ, అమౌంట్‌ని తీసుకోవడం కానీ, ఒక ఉద్యమంలా జరిగింది. పాపకు కావాల్సినంత అమౌంట్ సరిపడా వచ్చింది. ఇప్పుడు చిన్న బాబుకు సంబంధించి 26 కోట్లు మనకు అవసరం ఉంది. అంటే మీరు రాజకీయ ప్రముఖులు ఎవరైనా కలిసారా? ఈ విషయం వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారా మీరు? అవును సార్. ఇది రాష్ అంటే లోకల్‌గా ఉండే ఎమ్మెల్యే గారి దగ్గరికి, దాని తర్వాత సెక్రటేరియట్‌కి అక్కడ సెక్రటేరియట్‌లో ఉన్న మినిస్టర్‌లకి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం అయితే జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఇంకా సాయం కోసం ఎదురు చూస్తున్నాం సార్. ఎలా ఉంది సార్? ఇప్పుడు మనకు ఒక 16 కోట్లకే ఒక ఉద్యమం జరిగింది. అసలు అందరూ కూడా ఇన్‌ఫ్లుయెన్సర్స్ చాలా కష్టపడ్డారు. అసలు ఇప్పుడు మనకు ఆ వాతావరణం లేదు. అంటే అమౌంట్ ఏమో చాలా పెద్దగా ఉంది. ఎలా ఉంది సార్? అంటే ఏ ఏజ్ లోపల బాబుకు ఆ ఇంజెక్షన్ ఇవ్వాలన్నారు డాక్టర్స్? అదే సార్. బాబుకిప్పుడు 3 సంవత్సరాల 8 నెలలు. 4 సంవత్సరాలకి ఇస్తే చాలా బెస్ట్ టైము. అది 4 సంవత్సరాల్లో ఇద్దామని చెప్పేసి ఇంకొక 4 మంత్స్ వరకు టైం ఉంది. కొద్దిగా ఒక 1 మంత్ అటు ఇటు అయినా గానీ పర్లేదు గానీ, ఒక 4 సంవత్సరాల వరకు అట్లా ఇస్తే బెస్ట్ అని జెప్పేసి డాక్టర్ గారు జెప్పారు. అదే సార్ మేము గూడా ఏమనుకుంటున్నామంటే 26 క్రోర్స్ అనేది చాలా పెద్ద అమౌంటే. మేమొచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి రావడం జరిగింది. వచ్చిన సాలరీ గానీ, ఏదైనా గానీ మనం ఇప్పుడు నేను జీవితాంతం వర్క్ జేసినా గానీ, మా ఫ్యామిలీస్ గానీ, అందరూ జేస్తే గానీ, అది సమకూర్చలేని పరిస్థితి. సో, రీసెంట్‌గా పునర్విక పాపది చూసిన తర్వాత, జనాల దృష్టికి తీసుకెళ్తే కంపల్సరీగా జనాలు వాళ్ళ ఆపనాస్తంతో వాళ్ళకి తోచినంత సహాయం జేసి, కంపల్సరీగా బాబుని అంటే వాళ్ళు పునర్విక పాప విషయంలో చూస్తే, వాళ్ళకి తోచినంత సాయం జేసి, సాయం చేయలేని పరిస్థితుల్లో ఉన్నా గానీ, వాళ్ళు వేరే వాళ్ళకి ఒక 10 మందికి షేర్ జేసి, వాళ్ళు వాళ్ళ యొక్క
మానవతాన్ని చాటి చెప్పారు. అలానే మా బాబుకి గూడా వాళ్ళకి తోచినంత సాయం జేసి, జనాల దృష్టికి తీసుకెళ్ళగలిగితే చాలు సార్. వాళ్ళకి తోచినంత సాయం జేసి బాబుని కాపాడతారని జెప్పేసి నాకైతే గట్టి నమ్మకమైతే కలిగింది సార్. అన్ అదే అదే నమ్మకంతోనే ఇది బాబుని ఎలాగైనా కాపాడుకుందాము. రీసెంట్‌గా చూసిన పునర్విక పాపని ఇట్లా కొన్ని చూసిన తర్వాత ఓకే. మనం జనాల దృష్టిలోకి ఇంకా కరెక్ట్‌గా తీసుకెళ్ళగలిగితే జనాలైతే ముందరికి ఆపన్నాస్తంతో వచ్చి పిల్లల్ని కాపాడుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఇట్లా చిన్న పిల్లలకి ఎవరికైనా వస్తే వాళ్ళు ముందుండి కాపాడడానికి అన్ని విధాలుగా ట్రై చేయడం గాని, ఇంకా నేను అబ్జర్వ్ చేసిందేందంటే ఫారిన్ నుండి మన తెలుగు వాళ్ళు కూడా ఇవి చూసి చలించి వాళ్ళ ట్రస్ట్‌ల ద్వారా గాని, ఇంకా వేరే వేరే వాళ్ళ స్థాయి కొద్దీ పెద్ద క్యాడర్‌లో ఉన్నవాళ్ళు, చిన్న క్యాడర్‌లో ఉన్నవాళ్ళు, ఆఖరికి చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ శక్తికి తగినంత సహాయం పిల్లల్ని ఇట్లాంటి చిన్న చిన్న రేర్ డిసీజెస్ ఉన్న పిల్లల్ని కాపాడడానికి అన్ని విధాలుగా ట్రై చేస్తున్నారనేది అర్థమైంది. బాబుని కూడా ఎలాగోలా కాపాడుకుందాం. జనాల దృష్టికి తీసుకెళ్ళగలిగితే బాబుని కాపాడుకోగలుగుతాము అనే నమ్మకం ఏర్పడి ముందరికి రావడం జరిగింది సార్. దేవుని దయ వల్ల బాబు కాపాడబడితే జనాల దృష్టికి తీసుకెళ్తే కాపాడబడతారని పిల్లల్ని నమ్మకం. కాపాడడానికి ప్రత్యేకంగా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఒక ఫండ్ దాదాపు 250 కోట్ల ఫండ్ కూడా ఉంటుందంటే, ఇలా రేర్ డిసీజ్ ఉన్న పిల్లలకి ఇవ్వడం జరుగుతుందంటే లిమిట్ మాత్రం 50 lakhs వరకు ఇవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు ఎంపీ ద్వారా ఈ అమౌంట్ కోసం ఏమైనా ప్రయత్నం చేశారా? మేము ఒక 4, 5 months బ్యాకే నేషనల్ రేర్ డిసీజెస్ అని చెప్పేసి నిజామ్స్ హాస్పిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి పంజాగుట్ట దగ్గర ఉంది. అక్కడ మేము అప్లై చేసాము. నిమ్స్ అని చెప్పేసి అక్కడ అప్లై చేసాము. వాళ్ళ దగ్గర నుంచి కూడా సాయం కోసం ఎదురు చూస్తున్నాం సార్. ప్రజెంట్ అయితే మన లోకల్ ఎంపీ గారు బస్తిపాటి నాగరాజు సార్ గాని, దాని తర్వాత షబి మేడం గాని వీళ్ళ దృష్టికి అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది. వాళ్ళు ముందరకొచ్చి వాళ్ళ వాళ్ళ యొక్క సెంట్రల్ నుంచి ఈ అమౌంట్ సమకూర్చడానికి వాళ్ళ ప్రయత్నం అయితే జరుగుతుంది సార్. బాబు చదువుతున్నాడు సార్. స్కూల్‌కి ఏమన్నా పంపిస్తున్నారా? ఎలా ఉన్నాడు అంటే ఇప్పుడు స్టడీస్‌లో ఎట్లా ముందుకెళ్తున్నాడు? బాబుని ప్రెజెంట్ జస్ట్ ఒక 7 months బ్యాక్ స్కూల్‌లో జాయిన్ చేశాను సార్. కానీ ఏందంటే స్కూల్‌కెళ్తాడు. ఏదో ఒకటి చిన్న చిన్న అంటే వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది సార్. మిగతా పిల్లలతో పోల్చుకుంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటది. ఏ చిన్న జలుబు, దగ్గు వచ్చినా గాని పక్కన పిల్లలకి ఈజీగా అటాక్ అయితది. ఒక 2 వారాల పాటు ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో, అందుకు 7 నెలల నుంచి స్కూల్‌కెళ్తున్నా గాని అటెండెన్స్ మాత్రం ఒక 30 రోజుల కంటే ఎక్కువ నిండదు. అంటే ప్రతిసారి ఏదో ఒకటి వైరస్, జలుబు, దగ్గు, జ్వరం రావడం, ఒక 15 రోజులు ఇంట్లో ఉండడం అలా జరుగుతుంది. సో, మంత్లీ ఒక 5, 6 రోజుల కంటే ఎక్కువ వెళ్ళలేదు బాబు స్కూల్‌కి. మేము కూడా ఏందంటే బాబు ఇంపార్టెంట్ అని చెప్పేసి బాబు ఆరోగ్యం దృష్ట్యా ఎక్కువ దాని మీద స్ట్రెస్ చేయలేదు సార్ స్కూల్. ఇది పూర్తి స్థాయిలో అశ్వథ్ ఫాదర్ చెప్తున్న విషయం ఏంటంటే, పూర్తి స్థాయిలో బాబుకి 6 years లోపు కూడా ఆ ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంజెక్షన్ కాస్ట్ 26 కోట్లు ఉంటుంది. అయితే పునర్వికకు ఏ విధంగా అయితే సహాయం చేశారో పూర్తి స్థాయిలో బాబుకు కూడా అదే విధంగా సహాయం చేయాలని అంటున్నారు. 4 years లోపు ఇంజెక్షన్ వేస్తే కనుక చాలా బెటర్‌గా ఉంటుందన్నది వారి ఉద్దేశం. ఎందుకంటే చిన్నతనంలోనే అభోషము తెలియనటువంటి ఈ వయసులో ఒక పెద్ద వ్యాధితో కూడా బాధపడుతున్న పరిస్థితి. సహగా తను ఏం చేసుకోలేడు, ఇబ్బంది ఉంది. పూర్తి స్థాయిలో ఇతన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఇటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, చిన్న పిల్లల పట్ల శ్రద్ధ వహించి వారికి కావాల్సినటువంటి ధనం ఏదైతే ఉంటే అది సమకూర్చాలి. ముఖ్యంగా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో పునర్వికకు ఈ రోజు ఏ విధంగా అయితే సహాయం చేశారో అదే విధంగా అశ్వథ్‌ని కాపాడడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలంటారు. ఎందుకంటే పెద్ద అమౌంట్‌తో పూర్తి స్థాయిలో బయటికి రావాల్సి ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో కూడా తన బాబుని కాపాడడానికి కూడా అందరూ ముందుకు రావాలి. ఎందుకంటే ఈరోజు 16 కోట్ల కోసం చాలా ఇబ్బందులు పడ్డారు కదా, ఈరోజు 26 కోట్లు కాబట్టి అదే విధంగా 26 కోట్లు సమకూరే విధంగా కూడా ప్రతి ఒక్కరు సహాయం చేసి అశ్వథ్‌ని కాపాడాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది.